కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని వైష్ణవి డిగ్రీ కళాశాల నందు సిఐడి పోలీసుల ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మిగనూరు డీఎస్పీ ఉపేంద్రబాబు పాల్గొన్నారు. ముందుగా వైష్ణవి డిగ్రీ కళాశాల చైర్మన్ గడిగే లింగప్ప డీఎస్పీ ఉపేంద్రబాబుకు పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. అనంతరం డీఎస్పీ ఉపేంద్రబాబు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ భారత రాజ్యాంగానికి లోబడి మనుషులంతా సమానమే అని ప్రతి ఒక్కరూ సోదరభావంతో కలిసిమెలిసి ఉండాలని సూచించారు. వినయం లేని విద్య, సంస్కారం నేర్పని చదువు, మానవత్వం లేని మతం ఉన్నా ఒకటే, చచ్చిన ఒకటే. మానవత్వమే మెయిన్. ఒక మనిషి ఎక్కువ, ఒక మనిషి తక్కువ. భారతదేశంలో చాలా కులాలు, చాలా జాతులు చాలా ఉన్నాయి. బట్ అందరు మానవులే. వాళ్ళ యొక్క వృత్తి విధానాన్ని బట్టి, వాళ్ళ యొక్క జీవన విధానాన్ని బట్టి అప్పట్లో కొన్ని వర్గాలుగా విభజించుకున్నారు. కానీ దాంట్లో తెలుసో తెలియక చూడడం, హోటల్స్ ఇక్కడ రానికుండా ఉండడం, టెంపుల్స్లోకి ఎంటర్ కానికుండా ఉండడం. బాగా గమనిస్తే ఇప్పటికీ కూడా కొన్ని చోట్ల ఏదైనా జాతరలు జరిగితే వాళ్ళ ఇంటి ముందు నుంచే స్వామి పోనీకూడదు అంటారు. పూజలకి వాళ్ళ కార్యక్రమానికి రాకూడదు అంటారు. ఎవరైనా హయ్యర్ కాస్ట్ పీపుల్ ఉంటే వాళ్ళ ఇంటి ముందు నుంచి వెళ్తే చెప్పులు విడిచి వంకొని వెళ్ళాలి అంటారు. విన్నారా ఎప్పుడైనా ఇట్లాంటివన్నీ? నిజంగా విన్నారా? అది కరెక్టేనా? ఎక్కడ అట్లా చేయమని చెప్పి అక్కడ రాజ్యాంగం రాస్తున్నారా? లేదు కదా. సో ఇప్పటికీ కూడా వాళ్ళు ఏదైనా బయట నిలబడితే వాళ్ళకి వేరే కప్పు ఇవ్వడం, అంటే వాళ్ళకి వేరే గ్లాసులో నీళ్ళు పోయడం, వాళ్ళు టచ్ చేసిన గ్లాసులు పక్కన పెట్టడం, ఇవన్నీ మనకు వినడానికి కొంచెము డిఫరెంట్గా స్ట్రేంజ్గా అనిపిస్తుంది. పబ్లిక్ ఇట్లా ఉంటారంట సొసైటీలో అని చెప్పేసి. మేము డే టు డే లైఫ్లో చాలా చూస్తుంటాం, చాలా కేసులు కడుతూ ఉంటాం. నెలలో కనీసం ఇట్లా కేసులు మేము 5-6 కడుతుంటాం. అంటే పొలాలకి రానిపోవడం. యువత రీసెంట్గా ఛాన్స్ కూడా చూస్తుంటారు, ట్రాక్టర్ దొరికితే చనిపోయిన కేసులు ఉన్నాయి.